యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు 9 భాగాల్లో బాప్తిస్మం అనేటువంటి పాఠ్యభాగాన్ని అధ్యయనం చేసుకున్నాం. ఈ యొక్క పాఠ్యభాగంలో 10వ భాగంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మీయ వరములు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ఆరోహణం అవుతున్నప్పుడు తర్వాత అతని శిష్యులకు అగపడి, అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కాబట్టి మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు అనేటువంటి మాట అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో గమనించగలం. ఈ మాట చెప్పి ఆరోహణమయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. అపోస్తల కార్యములు 2:3 ప్రకారం పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నారు. వారిలో ఒక వినూత్నమైన వాక్శక్తి అక్కడ గమనించగలం. ఈ శక్తి ఆత్మీయ వరములకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు, ఎవరికి అర్థము కాని భాషలో లేదా శబ్దాలతో వారు మాట్లాడలేదు, కానీ ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని అపోస్తల కార్యం 2:6 ప్రకారంలో మనము ఈ యొక్క పాఠ్యభాగంలో స్పష్టంగా గమనించగలం. అదే అధ్యాయాన్ని అపోస్తల కార్యంలో 2 అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నప్పుడు, ఈ పాఠ్యభాగాల్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న శిష్యులు ఆత్మీయ వరములను కూడా పొందుకున్నారు. ఈ వరములు ప్రవచన వరం, దర్శనాలను వివరించే వరం, యేసుక్రీస్తు నామంలో సూచక క్రియలను చేసే వరం, ఇటువంటి వరములు వారు పొందుకున్నారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారం అంత్య దినములలో దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఇట్టి వరములను పొందుకుంటామనే వాగ్దానం కూడా మనకు రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 2:17 ప్రకారం ఆనాడు శిష్యులు పొందుకున్న శక్తి నేడు మనం కూడా పొందుకోగలమని నిర్ధారించబడిందండి. ఈ ఆత్మీయ వరములు పొందుకున్నటువంటి అనుభవం క్రీస్తును గూర్చిన సువార్తను అనేకులకు ప్రకటించుటకు సంసిద్ధులమవుతామండి. ఈ వరములు చీకటిలో ఉన్నవారిని, మరణ ఛాయలోనూ ఉన్నవారిని విడిపించి వారికి వెలుగు దయచేయగల శక్తి దానికి ఉన్నదని గమనించాలి. అంత్య దినాలలో దేవుని ప్రణాళికలను బయలుపరిచే ప్రవచనాత్మక వరములతో సంఘములను తన రాకడ కొరకు సంసిద్ధులను చేసే శక్తి దానికి ఉన్నదని గమనించాలి. రోగపీడితులను, అనారోగ్యము గల వారిని యేసు నామంలో స్వస్థపరచగల శక్తి కూడా ఈ వరములకున్నవని గ్రహించాలండి. అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో మరియు ప్రార్థనలో ఎడతెగక ఉన్నప్పుడే ఇట్టి ఆత్మీయ వరములను పొందగలం. ఆది అపోస్తలులు ఇట్టి క్రమమును పాటించారు కాబట్టే సంఘాలుగా విస్తరించబడి అనేకులను ప్రభువైపు నడిపించింది. ఇది మన బాధ్యత. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధంగా జీవించాలంటే మొదట దేవుని నుండి క్రొత్త జీవితాన్ని మనం పొందుకోవాలి. ఈ యొక్క క్రొత్త జీవితాన్ని పొందుకున్నామనే మాట నిర్ధారించబడడం అది బాప్తిస్మంతోనే సాధ్యమండి. ఈ గొప్ప బాప్తిస్మ అనుభవాన్ని మనం పరిశుద్ధాత్మతో పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటితో 10వ భాగం సమాప్తం. 11వ భాగంలో అగ్ని బాప్తిస్మము అంటే ఏంటో మీకు వివరిస్తాను. దేవుడు ఈ యొక్క పాఠ్యభాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.